హాయ్ వ్యూయర్స్. ఈరోజు పారాషూట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి బేసిక్ ప్రిన్సిపల్స్ చూద్దాం. సపోజ్ ఏరోప్లేన్ పై కొంత హైట్లో పోతుంది. అక్కడి నుంచి ఒక పారాషూటిస్ట్ పైనుంచి జంప్ చేశారు. జంప్ చేసినప్పుడు ఇనిషియల్గా ఏమవుతుందంటే అతను ఒక స్టోన్ ఎలా పడుతుందో అలాగ కిందకు పడుతూ వస్తాడు, అంటే ఫ్రీ ఫాల్ అంటారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఆయన పారాషూట్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయటం వల్ల ఏమవుతుందంటే పారాషూట్ ఓపెన్ అయ్యి ఎక్స్టెండ్ అవ్వటం వల్ల ఎయిర్ మాలిక్యూల్స్ను అపోజ్ చేస్తుంటుంది. అంటే అర్త్ చుట్టూ ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ ఆయన స్పీడ్ని అపోజ్ చేయటం వల్ల రెండు ఫోర్సెస్ పైకి యాక్ట్ చేస్తుంటాయి. ఒకటి విస్కస్ ఫోర్స్, ఇంకొకటి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అంటారు. ఆ రెండు ఫోర్సెస్ యొక్క టోటల్ మొత్తము వెయిట్ ఆఫ్ ద పర్సన్ అంటే గ్రావిటేషనల్ పుల్కు ఈక్వల్ అయినప్పుడు నెట్ ఫోర్స్ ఆన్ ద పర్సన్ బికమ్ జీరో. నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు ఏమవుతుందంటే దాని యాక్సిలరేషన్ జీరో అవుతుంది. వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే ఆ కాన్స్టెంట్ వెలాసిటీని టర్మినల్ వెలాసిటీ అంటారు. ఒక ప్రాపర్ ప్రాక్టీస్తో ఆ టర్మినల్ వెలాసిటీ ఈజీగా వాళ్ళు గ్రౌండ్ మీద రీచ్ అవ్వగలుగుతారు. ఈ టర్మినల్ వెలాసిటీ అప్రాక్సిమేట్గా 10 miles per hour ఉంటుంది. సో దట్ ఈస్ ఈజీలీ యూ కెన్ హ్యాండిల్. థ్యాంక్ యూ.